హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వర్షం కారణంగా దారి తప్పి రాత్రి వేళ ఒక ఇంటి తలుపు తట్టిన ఓ వ్యక్తి ఆ రాత్రి అక్కడే ఉండవలసి వచ్చింది. కానీ తెల్లవారేలోపు ఆ ఇంట్లో తాను చూసిన కొన్ని విషయాలు మాత్రం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోనికి వెంటనే వెళ్ళిపోదాం. కేరళలో ఒక చిన్న గ్రామంలో అర్జున్కి ఆ రోజు పని ఊహించిన దానికంటే చాలా ఆలస్యమైపోయింది. ఉదయం ఒక సైట్కి వెళ్ళి మధ్యాహ్నం మరో సైట్కి వెళ్ళవలసి వచ్చింది. రెండో సైట్లో పనిచేస్తున్న వాళ్ళతో కొన్ని సమస్యలు రావడంతో సాయంత్రం 6 గంటలకే బయలుదేరాల్సిన అతను రాత్రి 9 దాటిన తర్వాత బైక్ తీసుకున్నాడు. తను ఉండే గది ఇంకా చాలా దూరంలో ఉంది. సాధారణంగా ఆ రోడ్డంతా అతనికి బాగానే తెలుసు. కానీ ఆ రోజు సాయంత్రం నుంచే వర్షం మొదలైపోవడంతో కొన్ని చోట్ల నీళ్ళైతే నిలిచిపోయాయి. ఒకచోట రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయని పెట్టిన బోర్డుని చూసి అతనైతే మెయిన్ రోడ్ను వదిలి పక్కదారి పట్టాడు. ఆ దారి కూడా కొంత దూరం వెళ్ళిన తర్వాత రెండు వైపులా విడిపోయింది. ఫోన్లో మ్యాప్ తెరిచి చూసేసరికి నెట్వర్క్ పోయింది. కొద్దిసేపు అక్కడే నిలబడి ఫోన్ ఎత్తి చూస్తూ ఉన్నాడు. ఎక్కడున్నాడో కూడా సరిగ్గా తెలియడం లేదు. వర్షం తగ్గేలా కనిపించడం లేదు. తిరిగి వెనక్కి వెళ్ళాలంటే తాను వచ్చిన దారి కూడా అంతగా గుర్తులేదు. చివరికి బైక్ నెమ్మదిగా ముందుకు తీసుకెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ఇంటి ముందు చిన్న లైట్ కనిపించింది. చుట్టూ కూడా ఇంకే ఇల్లు కనిపించలేదు. అర్జున్ బైక్ ఆపి గేట్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఉన్నారా అని పిలిచాడు. 2 సార్లు పిలిచిన తర్వాత ఇంట్లో లైట్ వెలిగింది. తలుపు తెరిచి ఒక మధ్య వయస్కుడు బయటకు వచ్చాడు. ఏం కావాలి అని అడిగాడు. అర్జున్ అయితే తన పరిస్థితి మొత్తం చెప్పి ఇలా అడిగాడు. దారి తప్పిపోయాను. వర్షం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ రాత్రి ఎక్కడైనా ఉండడానికి అవకాశం ఉంటే ఉదయం వెళ్ళిపోతాను అని అన్నాడు. ఆ వ్యక్తి వెంటనే సమాధానం చెప్పలేదు. అర్జున్ని ఒక్కసారి తల నుంచి కాళ్ళ వరకు చూసి సరే లోనికి రండి అని అన్నాడు. అర్జున్కి కొంచెం ఊరటం కలిగింది. బైక్ను ఇంటి పక్కన ఉన్న కప్పు కింద పెట్టి బ్యాగ్ తీసుకొని లోనికి వెళ్ళాడు. ఇంట్లో ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది. ఆమె పక్కన 25 సంవత్సరాల వయసు ఉండే ఒక అందమైన అమ్మాయి కూడా ఉంది. అర్జున్ లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరు పెద్దగా మాట్లాడలేదు. అతన్ని తీసుకొని వచ్చిన వ్యక్తి మాత్రం వర్షం తగ్గే వరకు ఇక్కడే ఉండండి, రాత్రి ఈ దారిలో వెళ్ళడం అంత మంచిది కాదు అని అన్నాడు. ధన్యవాదాలండి అని అర్జున్ చెప్పాడు. నా పేరు అర్జున్ అని మెల్లగా చెప్పాడు. ఆ వ్యక్తి తన పేరు మాధవ్ అని చెప్పాడు. అంతే, అతను తన గురించి ఇంకేమీ చెప్పలేదు. అర్జున్కి అది పెద్ద అనుమానంగా ఏమనిపించలేదు. కొత్త వ్యక్తి ఇంట్లోనికి వచ్చినప్పుడు అందరూ కూడా ఎక్కువగా మాట్లాడకపోవడం సహజమే అని తనైతే అనుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత మాధవన్ అతనికి భోజనం పెట్టాడు. అర్జున్ మొదట వద్దనుకున్న ఆ రోజు ఉదయం నుంచి సరిగ్గా తినకపోవడంతో అలానే కూర్చున్నాడు. తింటున్నంతసేపు ఇంట్లో ఎవరు ఏమీ మాట్లాడట్లేదు. అర్జున్ మాత్రం పరిస్థితి సహజంగా ఉండాలని అనుకుని కొన్ని మాటలు మొదలుపెట్టాడు. మీ ఇల్లు ఇక్కడ చాలా లోపలుంది కదా అని అడిగాడు. మాధవన్ అయితే అవును అని చెప్పాడు. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ ఎంత దూరం అని అడిగితే నడిచి వెళ్తే 10 నిమిషాలు, బైక్ మీద అంతకంటే తక్కువ అని చెప్పాడు. అర్జున్ నవ్వి అయితే నేను ఎలా ఎంత దూరం వచ్చానో అర్థం కావడం లేదు అని అన్నాడు. మాధవన్ కూడా చిన్నగా నవ్వాడు. వర్షంలో దారులన్నీ ఒకేలా కనిపిస్తాయి అని అన్నాడు. ఆ సమాధానం అర్జున్కి నచ్చింది. పెద్ద విషయం ఏమీ లేదనుకున్నాడు. భోజనం అయిపోయిన తర్వాత మాధవన్ అతన్ని ఒక చిన్న గదికి తీసుకొని పోయాడు. ఇక్కడ పడుకోండి, ఉదయం మీకు దారి చూపిస్తాను అని అన్నాడు. గదిలో ఒక మంచం, ఒక కుర్చీ, ఒక చిన్న టేబుల్ మాత్రమే ఉన్నాయి. కిటికీ బయటకు చూస్తే ఇంటి వెనుక భాగం కనిపిస్తోంది. అర్జున్ అయితే తన బ్యాగ్ని కుర్చీ మీద పెట్టి ఫోన్ ఛార్జింగ్కి పెట్టాడు. నెట్వర్క్ ఇంకా లేదు. ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మాత్రం వాళ్ళ దగ్గర అసలు ఫోన్లే కనిపించలేదు. అర్జున్కి అది కాస్త ఆశ్చర్యంగా అనిపించింది. ఇక్కడ నెట్వర్క్ రాదా అని అడిగాడు. మాధవన్ కొన్నిసార్లు రాదు అని చెప్పాడు. మీ దగ్గర ఫోన్ లేదా అని అడగబోతూ అర్జున్ ఆగిపోయాడు. అది అవసరం లేని ప్రశ్న అనిపించింది.
మాధవన్ బయటికి వెళ్ళిపోయాడు. అర్జున్ తలుపు మూసుకొని మంచం మీద కూర్చున్నాడు. అలసట ఎక్కువగా ఉండడంతో కొద్దిసేపట్లోనే నిద్రపోతాననుకున్నాడు. కానీ కొత్త ఇల్లు కావడంతో నిద్ర రాలేదు. బయట వర్షం తగ్గిపోయింది. ఇంట్లో ఎక్కడో గడియారం ముళ్ళు టిక్ టిక్ అనే శబ్దం వినిపిస్తోంది. దాదాపు 11 గంటల సమయంలో ఎవరో హాల్లో నడుస్తున్నట్టు అనిపించింది. మొదట మాధవన్ అయి ఉంటాడని అనుకున్నాడు. అడుగుల శబ్దం తన గది దగ్గరికి వచ్చింది. తలుపు ముందు ఆగింది. అర్జున్ సహజంగానే తలుపు వైపు చూశాడు. బయట నుంచి ఎలాంటి శబ్దం రాలేదు. కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ అడుగుల శబ్దం వినిపించింది. ఈసారి అవి తన గది ముందు నుంచి దూరంగా వెళ్ళాయి. అర్జున్ లేచి తలుపు తెరవాలనుకున్నాడు. కానీ వెంటనే ఎవరైనా బాత్రూమ్కో ఎక్కడికో వెళ్ళుండొచ్చు అని అనుకుని ఆగిపోయాడు. ఫోన్ తీసుకొని సమయం చూశాడు. 11 గంటల 17 నిమిషాలు. అప్పుడే బయట నుంచి ఒక మహిళ గొంతు చాలా తక్కువగా వినిపించింది. మాటలు అర్థం కాలేదు. దానికి మాధవన్ గొంతు సమాధానమిచ్చింది. ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. అర్జున్కి ఆసక్తి కలిగింది. తలుపు దగ్గరికి వెళ్ళి వినాలని అనిపించింది. కానీ అతను ఆ ఇంట్లో అతిథి. వాళ్ళ కుటుంబ విషయాలు వినడం సరికాదనిపించింది. తిరిగి మంచం మీద పడుకున్నాడు. దాదాపు 10 నిమిషాల తర్వాత మళ్ళీ నిశ్శబ్దమైంది. అర్జున్ కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు ఒక్కసారిగా తను ఉన్న గది తలుపు మీద 3 సార్లు మెల్లగా తట్టిన శబ్దం వచ్చింది. టక్ 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 అని. అర్జున్ వెంటనే కళ్ళను తెరిచాడు. ఎవరు అని అడిగాడు. బయట నుంచి సమాధానం రాలేదు. మళ్ళీ తలుపు తట్టలేదు. కొద్దిసేపు అలాగే కూర్చొని ఉండి మాధవన్ అయి ఉంటాడు అని అనుకున్నాడు. తలుపు దగ్గరికి వెళ్ళి తెరవబోయాడు. కానీ హ్యాండిల్ పట్టుకున్న వెంటనే బయట నుంచి ఒక మహిళ గొంతు స్పష్టంగా వినిపించింది. తలుపు తీయకండి అని. అర్జున్ చెయ్యి అక్కడే ఆగిపోయింది. అది ఇంట్లో ఉన్న ఆ యువతి గొంతులాగే అనిపించింది. అతను తలుపు తెరవకుండా ఎందుకు అని అడిగాడు. సమాధానం లేదు. కొన్ని క్షణాలు ఎదురు చూశాడు. మళ్ళీ ఎందుకు అని అడిగాడు. ఈసారి కూడా ఎవరూ మాట్లాడలేదు. అర్జున్ తలుపు తెరవకుండా వెనక్కి వచ్చాడు. కొద్దిసేపటికి బయట అడుగుల శబ్దం వినిపించింది. అది నెమ్మదిగా హాల్ వైపు వెళ్ళిపోయింది. అర్జున్కు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇంట్లో ఎవరికైనా ఏదైనా సమస్య ఉందా, లేక తనను భయపెట్టడానికి ఏదైనా చేస్తున్నారా అని అనుకున్నాడు. కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ ముఖాల్లో అలాంటి సరదా ఏం కనిపించలేదు. అతను ఫోన్ తీసుకొని సమయం చూశాడు. 11 గంటల 42 నిమిషాలు అవుతోంది. బయటకు వెళ్ళి మెయిన్ రోడ్కి చేరుకోవడం ఇప్పుడు సాధ్యం కాదు. వర్షం మళ్ళీ మొదలైంది. పైగా దారి కూడా తెలియదు. కాబట్టి ఉదయం వరకు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. కొద్దిసేపటికి అతనికి మళ్ళీ నిద్ర రావడం మొదలైంది. కానీ పడుకునే ముందు అసలు ఆ అమ్మాయి ఎందుకని తలుపు దగ్గరికి వచ్చి తలుపు తీయకండి అని అనింది అని అనుకున్నాడు. దానికి అతని దగ్గర సమాధానం లేదు. చివరికి ఫోన్ను పక్కన పెట్టి పడుకున్నాడు. దాదాపు అరగంట తర్వాత ఇంట్లో ఒక్కసారిగా ఏదో బరువైన వస్తువు కింద పడిన శబ్దం వచ్చింది. అర్జున్ ఉలిక్కిపడి మంచం మీద కూర్చున్నాడు. వెంటనే బయట ఎవరో తొందరగా నడుస్తున్న శబ్దం వినిపించింది. ఈసారి అతను తలుపు తెరవలేదు. గదిలోనే కూర్చొని విన్నాడు. హాల్లో ఎవరో మెల్లగా మాట్లాడుతున్నారు. మాధవన్ గొంతు వినిపించింది. తర్వాత ఆ అమ్మాయి గొంతు. వాళ్ళ మాటలు స్పష్టంగా వినిపించకపోయినా ఒక విషయం మాత్రం అర్జున్కి అర్థమైంది. వాళ్ళు అతని గురించే మాట్లాడుతున్నారు. అర్జున్ నెమ్మదిగా మంచం మీద నుంచి లేచి తలుపు దగ్గరికి వెళ్ళాడు. తలుపు తెరవకుండా చెవి దగ్గర పెట్టాడు. ఈసారి మాధవన్ చెప్పిన ఒక్క మాట మాత్రం స్పష్టంగా వినిపించింది. అతను ఉదయం వరకు ఇక్కడే ఉండాలి. ఆ మాట విన్న వెంటనే అర్జున్ వెనక్కి తగ్గాడు. ఎందుకు తన గురించి అలా మాట్లాడుతున్నారు? తాను ఉదయం వెళ్ళిపోతానని ఇప్పుడే చెప్పాడు కదా, మరి ఇక్కడే ఉండాలని ఎందుకు అంటున్నారు? అతను తలుపు తెరిచి అడగాలని అనుకున్నాడు. కానీ వెంటనే బయట నుంచి మళ్ళీ అదే అమ్మాయి గొంతు వినిపించింది. అతనికి ఏమీ తెలియకూడదు అని అర్జున్ అక్కడే నిలబడిపోయాడు. ఇప్పుడు మాత్రం అతనికి ఒక విషయం స్పష్టమైపోతూ ఉంది. ఈ ఇంట్లో ఏదో జరుగుతోంది.
అర్జున్కి ఆ రాత్రి అస్సలు నిద్ర పట్టడం లేదు. అతనికి ఏం తెలియకూడదని మాధవన్ చెప్పిన మాట, దానికి ఆ అమ్మాయి ఇచ్చిన సమాధానం, ఆ తర్వాత ఇంట్లో ఒక్కసారిగా ఏర్పడిన ఆ నిశ్శబ్దం, ఇవన్నీ కూడా అతని మనసులో తిరుగుతూనే ఉన్నాయి. కొంతసేపు మంచం మీద అటూ ఇటూ తిరిగిన తర్వాత ఎప్పుడు నిద్రపోయాడో అతనికే తెలీదు. అప్పుడే అలా నిద్రపోతూ ఉన్న సమయంలో తనకు ఒక శబ్దం వినిపించింది. మళ్ళీ ఎవరో నడుస్తున్న శబ్దం. మెల్లగా లేచాడు. అక్కడ గది లేదు, బయటికి వెళ్ళే దారి లేదు. వంటగదిలో మాధవన్, వృద్ధురాలు, ఆ అమ్మాయి ముగ్గురు కూడా నేల మీద కూర్చొని ఉన్నారు. అతను మెల్లగా తలుపు తీసుకొని బయటకు వచ్చి చూశాడు. అంతే, వాళ్ళ ముగ్గురు కూడా దూరంగా ఉన్న కిచెన్లో కనిపించారు. వాళ్ళ మధ్యలో ఒక పెద్ద గిన్నె ఉంది. అందులో ఉన్నది చూసిన వెంటనే అర్జున్ కడుపు తిరిగిపోయింది. రంగు మారిపోయి పాడైపోయినట్టుగా ఉన్న ఏదో ఒక పదార్థాన్ని వాళ్ళు చేతులతో తీసుకొని దాన్ని తింటూ ఉన్నారు. వాళ్లకు దాని మీద ఎటువంటి అసహ్యం కూడా కలగడం లేదు. పైగా చాలా రోజులుగా ఆకలితో ఉన్నవాళ్ళలాగా చాలా ఆత్రంగా తింటూ ఉన్నారు. అర్జున్ వెనక్కి తగ్గుతుండగా మాధవన్ తలెత్తి అతన్ని చూశాడు. అతని కళ్ళల్లో మనిషికి ఉండే చూపు లేదు. వృద్ధురాలు కూడా నెమ్మదిగా తల పైకెత్తింది. ఆ అమ్మాయి మాత్రం అర్జున్ వైపు చూస్తూ ఏడుస్తోంది. అర్జున్ వెనక్కి తిరిగి పరిగెత్తడానికి ప్రయత్నం చేశాడు. కానీ తలుపు దగ్గరికి చేరుకునే లోపే ఎవరో అతని భుజాన్ని పట్టుకున్నారు. అతను గట్టిగా లాగాడు. బయట పడలేకపోయాడు. మాధవన్ అతని వైపు మెల్లగా చూస్తూ దగ్గరికి లాగుతూ, నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు కదా, ఎందుకు వచ్చావు అని అన్నాడు. అర్జున్ గట్టిగా అరవడానికి ప్రయత్నం చేశాడు. గొంతులో నుంచి శబ్దం రాలేదు. వృద్ధురాలు అతని కాళ్ళు పట్టుకుంది. ఆ అమ్మాయి మాత్రం ఇంకా ఏడుస్తూనే ఉంది. మాధవన్ అతని ముఖాన్ని దగ్గరికి తెచ్చాడు. అర్జున్ కళ్ళను మూసుకున్నాడు. అంతే, ఒక్కసారిగా తల వెనుక ఏదో బలంగా తగిలినట్టు అనిపించింది. అదే క్షణంలో అతను ఉలిక్కిపడి మంచం మీద నుంచి లేచాడు. కొన్ని క్షణాలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది. శ్వాస సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు. తన చేతులు, కాళ్ళు చూసుకున్నాడు. ఎక్కడ కూడా ఎటువంటి గాయం కూడా లేదు. చుట్టూ చూశాడు. అదే చిన్న గది, అదే టేబుల్, అదే కుర్చీ, ఫోన్ ఇంకా ఛార్జింగ్లోనే ఉంది. అతను ముఖం మీద చెయ్యి వేసుకొని గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. అదంతా ఒక కల అని తనలో తాను అనుకున్నాడు. అంతా కలే. ఆ మాట చెప్పుకున్న తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది. నీళ్లు తాగడానికి లేచాడు. గ్లాస్ తీసుకొని నోటికి తీసుకొని వెళ్ళబోతుండగా బయట నుంచి ఒక వింత శబ్దం వినిపించింది. మొదట ఏదో జంతువు ఏదో కొరుకుతున్నట్టు అనిపించింది. కానీ ఆ శబ్దం మళ్ళీ మళ్ళీ వస్తుంది. చాలా స్పష్టంగా వినిపిస్తోంది. ఎవరో పళ్ళతో ఏదో గట్టిగా కొరుకుతున్నట్లు. అర్జున్ చేతిలోని గ్లాసు అక్కడే ఆగిపోయింది. అతను నెమ్మదిగా కిటికీ దగ్గరికి పోయాడు. తెరను కొంచెం పక్కకు జరిపి బయటకు చూశాడు. ఇంటి ముందు వరండాలోని మాధవన్, ఆ వృద్ధురాలు, ఆ అమ్మాయి ముగ్గురు కూర్చొని ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఒక ప్లేట్ ఉంది. ముగ్గురు దాని నుంచి ఏదో తీసుకొని తింటున్నారు. అర్జున్ మొదట ఏమిటో అర్థం చేసుకోలేకపోయాడు. కానీ వాసన కిటికీ వరకు రావడంతో అతని కడుపు తిరిగిపోయింది. మళ్ళీ అది వండిన ఆహారం కాదు. చాలా రోజులుగా బయటపడి కుళ్ళిపోయిన ఏదో మాంసంలా ఉంది. మాధవన్ ఒక్కసారిగా దాన్ని నోట్లో వేసుకుని నెమ్మదిగా కొరుకుతున్నాడు. వృద్ధురాలు కూడా అదే పని చేస్తోంది. ఆ అమ్మాయి మాత్రం ఏం తినడం లేదు. ఆమె తల వంచుకొని ఏడుస్తూ ఉంది. అర్జున్ గుండెల్లో మళ్ళీ భయం మొదలైంది. తాను చూసింది కల కాదని అప్పుడే అర్థమైంది. కలలో తాను చూసిన దృశ్యం ఇప్పుడు కళ్ళ ముందు జరుగుతోంది. అతను కిటికీ నుంచి నెమ్మదిగా వెనక్కి తగ్గాడు. కానీ కదులుతున్న సమయంలో తెర కొంచెం ఎక్కువగా కదిలింది. బయట ఉన్న ఆ అమ్మాయి ఒక్కసారిగా తలెత్తి కిటికీ వైపు చూసింది. అర్జున్ కదలకుండా నిలబడిపోయాడు. ఆమె నేరుగా అతని కళ్ళల్లోనికే చూస్తూ ఉంది. ఆమె ముఖం మీద కన్నీళ్లు ఉన్నాయి. అర్జున్కి ఒక్కసారిగా ఆమె కూడా వాళ్ళలాగా ఉందా అని అనుమానం వచ్చింది. కానీ ఆమె ముఖంలో కొంచెం భయం కనిపించింది. తనని చూసి ఆమె భయపడుతున్నట్టుగా ఉంది. కొద్దిసేపటి తర్వాత
ఆమె మెల్లగా తన పక్కన ఉన్న మాధవన్ వైపు చూసింది. మాధవన్ కూడా కిటికీ వైపు తిరిగాడు. అర్జున్ వెంటనే తెర వదిలేసి వెనక్కి వచ్చాడు. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదని నిర్ణయం చేసుకున్నాడు. తలుపు తెరిచి బయటికి వెళ్ళిపోవాలని వెంటనే ఫోన్ తీసుకొని బయటికి పరిగెత్తాడు. హాల్లో ఎవరూ లేరు. వంటగది వైపు చూడలేదు. నేరుగా వరండాకు వచ్చి బైక్ దగ్గరికి వెళ్ళాడు. కీ పెట్టి స్టార్ట్ చేశాడు. మొదటి ప్రయత్నంలో స్టార్ట్ కాలేదు. రెండోసారి కూడా కాలేదు. అర్జున్ చేతులు వణికిపోతున్నాయి. స్టార్ట్ అవ్వు, తొందరగా స్టార్ట్ అవ్వు అని పళ్ళను బిగించి మళ్ళీ కీ తిప్పాడు. ఈసారి ఇంజిన్ శబ్దం వచ్చింది. వెనుక నుంచి తలుపు తెరుచుకునే శబ్దం వినిపించింది. అర్జున్ వెనక్కి చూడలేదు. బైక్ను గేటు దాటి రోడ్డుపైకి తీసుకుని వెళ్ళాడు. వర్షం ఇంకా పడుతుంది. దారి కనిపించడం కష్టం. అయినా ఆపలేదు. తాను వచ్చిన దారి గుర్తుందో లేదో కూడా ఆలోచించలేదు. బైక్ను వీలైనంత వేగంగా నడిపాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒకసారి వెనుక అద్దంలో చూడాలని తనకు అనిపించింది. కానీ వెంటనే తనకు తానే చూడొద్దు అని చెప్పుకున్నాడు. ఆ ఇంటి వైపు ఒక్కసారి కూడా చూడకూడదని నిర్ణయించుకున్నాడు. దాదాపు అరగంట తర్వాత అతనికి మెయిన్ రోడ్ కనిపించింది. అక్కడికి చేరుకున్న వెంటనే అతనికి మొదటిసారి ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించింది. రోడ్డు మీద ఒక లారీ వెళ్తుంది. దాని వెనుక లైట్లు కనిపించడంతో అర్జున్ దాని వెనుకే బైక్ని నడుపుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఎవరైనా మనిషి కనిపించడం కూడా అతనికి ఆ సమయంలో ధైర్యంగా అనిపించింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పెట్రోల్ బంక్ కూడా కనిపించింది. అక్కడ బైక్ ఆపి నీళ్ళు అడిగాడు. బంక్లో పనిచేస్తున్న వ్యక్తి అతన్ని చూసి ఏమైంది అని కంగారుగా అడిగాడు. అర్జున్ వెంటనే సమాధానం చెప్పలేదు. చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. కొద్దిసేపటి తర్వాత నేను దారి తప్పిపోయాను. ఒక ఇంట్లో రాత్రికి ఆగాను అని అన్నాడు. ఎక్కడా అని అడిగాడు అతను. అర్జున్ ఆ ఇంటి దిశ చెప్పబోతూ ఆగిపోయాడు. ఒక్కసారిగా మాధవన్ ముఖం గుర్తొచ్చింది. ఆ అమ్మాయి ఏడుస్తున్న ముఖం గుర్తొచ్చింది. అది నాకు తెలీదు అని చెప్పేశాడు. ఆ రాత్రి జరిగిన విషయాన్ని అక్కడ పూర్తిగా చెప్పలేదు. కేవలం తనకు తెలిసిన రోడ్డు పేరు చెప్పి తన గదికి వెళ్ళే దారినైతే అడిగాడు. తెల్లారే సమయానికి అర్జున్ తన గదికి చేరుకున్నాడు. తలుపు తెరిచి లోపలికి వెళ్ళిన వెంటనే బ్యాగ్ నేల మీద పడేసి మంచం మీద కూర్చున్నాడు. తనకు జరిగినది ఎవరికైనా చెప్తే వాళ్ళు నమ్ముతారా లేదా అనే ఆలోచన వచ్చింది. కానీ అతనికి ఒక విషయం మాత్రం స్పష్టమైపోయింది. ఇక ఆ దారిలో అస్సలు వెళ్ళకూడదని, ఆ ఇంటి దగ్గరకు అస్సలు ఆగకూడదు, అసలు పోకూడదని. కొన్ని రోజుల తర్వాత పని కారణంగా అదే ప్రాంతం వైపు మళ్ళీ వెళ్ళవలసి వచ్చింది. కంపెనీలో ఉన్న వ్యక్తి, నీకు ఆ రూట్ బాగా తెలుసు కదా, నువ్వే వెళ్ళి సైట్ చూసిరా అని అన్నాడు. అర్జున్ వెంటనే నాకు వేరే పనుంది అని తప్పించుకున్నాడు. అతను ఎవరితోనూ ఆ ఇంటి గురించి చెప్పలేదు. ఆ రోజు నుంచి ఎవరైనా ఆ ప్రాంతం గురించి అడిగినా అర్జున్ ఒకటే మాట చెప్పేవాడు, ఆ దారిలో రాత్రి వెళ్ళకండి. ఎందుకు అని అడిగితే సమాధానం ఇవ్వడు. ఆ ఇంటి గురించి తనకు తెలుసని కూడా చెప్పడు. కొన్ని వారాల తర్వాత ఒకరోజు తన బైక్ సర్వీస్ చేయించడానికి వెళ్ళినప్పుడు మెకానిక్ బైక్ వెనుక భాగంలో ఒక చిన్న మట్టి మచ్చ ఉందని అతను చూపించాడు. ఇది ఎక్కడ మట్టి అని సరదాగా అడిగాడు. అర్జున్ ఒకసారి ఆ మచ్చను చూసి ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే అది సాధారణమైన మట్టి కాదు. ఆ రాత్రి ఆ ఇంటి ముందు తన బైక్ నిలిచినప్పుడు వరండా దగ్గర అంటుకున్న అదే రంగు మట్టి. వెంటనే బైక్ను తిరిగి చూడకుండా బయటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు తర్వాత అతను ఆ ప్రాంతం వైపు పూర్తిగా వెళ్ళడమే మానేశాడు. తనకు జరిగిన ఆ విషయాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ అప్పుడప్పుడు రాత్రి నిద్రలో నుంచి లేచినప్పుడు ఒకటే దృశ్యం అతని కళ్ళ ముందే కనిపించేది. కిటికీ అవతల కూర్చున్న ఆ ముగ్గురు, వాళ్ళ ముందు ఉన్న ఆ పాడైపోయిన ఆహారం, ఆ మాంసం, తన వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ఆ అమ్మాయి. అర్జున్కి ఇప్పటికీ అర్థం కాని విషయం ఒకటే, ఆమె ఎందుకు ఏడుస్తోంది? వాళ్ళు నిజంగా అతన్ని చంపాలని అనుకున్నారా, లేక ఆ ఇంట్లో ఉన్న మరో విషయం నుంచి అతన్ని కాపాడడానికి ఆమె ప్రయత్నం చేసిందనేది అసలు అతనికి ఏమీ తెలీదు. చూసారుగా, ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని థ్రిల్లింగ్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన వైవి దెయ్యాల దారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. మీరు బెల్ని ఆల్లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి స్టోరీ
మీకు తొందరగా రీచ్ అవుతుంది. ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.